భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా వారం పాటు వాయిదా పడిన ఐపీఎల్ 2025 సీజన్ శుక్రవారం నుంచే ప్రారంభమైంది. ఐపీఎల్ సీజన్ జోరుగా సాగుతున్న సందర్భంలో బ్రేక్ పడడం, ఆ తర్వాత ఆటగాళ్ల ప్రదర్శన ఎలా ఉండబోతుందనే ఆసక్తి క్రికెట్ అభిమానులందరిలో ఉంది. ముఖ్యంగా ఆర్సీబీ ప్రదర్శనపై పలువురు రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సురేష్ రైనా కూడా ఆర్సీబీ ఆట తీరుపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఆర్సీబీకి టైటిల్ గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పాడు. ఐపీఎల్ సీజన్ 2025లో వచ్చిన బ్రేక్ ఆర్సీబీ జైత్రయాత్రను అడ్డుకోలేదని అభిప్రాయపడ్డాడు. ఈ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజేతగా నిలుస్తుందని జోస్యం చెప్పాడు సురేష్ రైనా. ఈ ఏడాదిలో ఇప్పటికే ఆర్సీబీ మెరుగైన ప్రదర్శన చేసిందని, ముందు కూడా కొనసాగిస్తుందన్నాడు. ముఖ్యంగా ఆ జట్టు బౌలింగ్ విభాగం అద్భుతంగా రాణిస్తుందని కొనియాడాడు. ఐపీఎల్ 2025 బ్రేక్ ఆర్సీబీ మూమెంట్ను దెబ్బతీయలేదన్నాడు సురేష్ రైనా. ఆర్సీబీ ఈ సీజన్లో అద్భుతంగా ఆడుతోందని సురేష్ రైనా అన్నాడు. చిన్నస్వామి స్టేడియంలో 150, 136 పరుగుల స్వల్ప లక్ష్యాలను ఆర్సీబీ కాపాడుకుంటోన్న విషయాన్ని రైనా గుర్తు చేశాడు. ముఖ్యంగా వారి బౌలింగ్ విభాగం జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పాడు. కొత్త కెప్టెన్ రజత్ పాటీదార్ ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ను 2 సార్లు ఓడించాడని, చెన్నై గడ్డపై గెలవడంతో పాటు సొంత గడ్డపై సీఎస్కేను ఆర్సీబీ ఓడించి రికార్డును క్రియేట్ చేసుకుందని సురేష్ రైనా అన్నాడు. ఈ ఫలితాలే ఆర్సీబీ బలాన్ని తెలుపుతున్నట్లు పేర్కొన్నాడు. మరోవైపు ఆర్సీబీ డ్రెస్సింగ్ రూమ్ కూడా చాలా సానుకూలంగా ఉందని, ఇవే ఆ జట్టు టైటిల్కు చేరువైందనే సంకేతాలు ఇస్తున్నాయని చెప్పాడు. మరోవైపు ఈ సీజన్లో ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ కూడా అదరగొడుతున్నాయని చెప్పాడు. కానీ ఈ ఏడాది విరాట్ కోహ్లీ 18 ఏళ్ల టైటిల్ నిరీక్షణకు తెరపడచ్చనే అభిప్రాయాన్ని సురేష్ రైనా వ్యక్తం చేశాడు. ఆరెంజ్ క్యాప్ జాబితాలో ఆటగాళ్ల మధ్య 10 పరుగుల వ్యత్యాసమే ఉందని, సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా రాణిస్తున్నాడని రైనా కొనియాడాడు. కాగా సూర్యకుమార్ యాదవ్ ఓపెనర్ కాకుండా లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసి ఆరెంజ్ క్యాప్ హోల్డర్ జాబితాలో పోటీ పడుతున్నాడు. సూర్యను మరో స్థానంలో ఆడించడం మొదలుపెట్టినప్పటి నుంచి ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ విభాగం బలంగా మారింది. నెంబర్ 3 బ్యాటర్ మ్యాచ్లను ముగిస్తే ఆరెంజ్ క్యాప్ కాదు టైటిల్ కూడా దక్కుతుందని సురేష్ రైనా చెప్పుకొచ్చాడు.